హాయ్ గైస్ వెల్కమ్ టు షైనా క్రియేటర్స్. మార్నింగ్ అయితే నేనైతే నిద్ర లేసేసినాను. ఎప్పుడు తెలుసా 6:00కి గైస్. అప్పుడైతే నిద్ర లేసాను. సో బయట వెళ్లి చూస్తే మంచు చూడండి ఎలా ఉందో 4:00కి ఉన్నట్టు ఉంది మంచయితే. సో భయంకరంగా చలి ఉంది కదా! సో నేనైతే నిద్ర లేసేసిన తర్వాత కాసేపు అయితే యోగా మెడిటేషన్ అయితే చేశాను. ఇది చేయడం వల్ల హెల్త్‌కి చాలా మనశ్శాంతి దొరుకుతుంది గైస్ ఫస్ట్. సో నేనైతే డైలీ అయితే ఇదే ఫాలో అవుతాను. సో కాసేపు అయితే యోగా మెడిటేషన్ చేస్తాను. ఓన్లీ మెడిటేషన్ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేసినాను. ఇంకా మెడిటేషన్ అయితే పూర్తయిపోయింది. తర్వాతయితే మా మమ్మీ అయితే టీ పెట్టినారు మా అవ్వ కోసం. సో ఎత్తుకొని పోయి మా అవ్వకైతే ఇచ్చేసినాను. బయట సూర్యుడైతే బాగా వస్తున్నాడు కదా! సో అందుకే నేనైతే త్వరగా వెళ్లి స్నానం అయితే చేసుకొనొచ్చేసి కాసేపు సూర్యుడితో అయితే చిట్ చాట్ అయితే అయిపోయింది. తర్వాత అయితే ఇల్లంతా నీట్‌గా అయితే క్లీన్ చేసేసాను. ఇల్లయితే నీట్‌గా అయితే క్లీన్ అయిపోయింది. కానీ మన జుట్టయితే ఆరలేదు. ఎంతసేపు సూర్యుడితో చిట్ చాట్ చేసినా. సో అందుకే ఫ్యాన్ గాలి కోసం అయితే 2 ఫ్యాన్స్ వేసుకొనయితే కూర్చున్నాను. సో, ఈ ఫ్యాన్ గాలిలో ఆరడం కంటే ఎండలో ఆరడమే హెల్త్‌కి చాలా మంచిది కదా! సో, నేనైతే ఫ్యాన్ గాలికైతే కూర్చున్నాను ఇంకా టైం లేక. మా మమ్మీ అయితే మార్నింగ్ మార్నింగ్ దోస విత్ చికెన్ కర్రీ అయితే చేసినారు. సో, ఇంకా మన ఫేవరెట్ కాంబినేషన్ కాబట్టి బాగా అయితే తినేసిన తర్వాత కాలేజ్‌కైతే బయలుదేరిపోయినాం. రోడ్‌లో అయితే సూర్యుడు బాగా వెలుతురిస్తున్నాడు. సో, వెళ్ళేసిన తర్వాత కాలేజ్ పరిస్థితి చూడండి గైస్. అందరూ 1 వీక్ హాలిడే కదా! సో, చెత్త చెత్తగా అయిపోయి తయారైపోయింది. సో, ఇంకా మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఎంతసేపు వెయిట్ చేసినా రాలేదు. సో, ఫైనల్‌గా అయితే వచ్చింది. తన రియాక్షన్‌ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. కానీ అది ఎలాగో అయిపోయింది. రియాక్షన్ అయితే రాలేదు. సో, ఎలా వస్తుందో అని రియాక్షన్ నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. నాతో పాటు మీరు గూడా చూడండి. ఒకే స్మైల్ గైస్ అంతే. ఇంకా వీడియోస్‌లో చూసినట్టు హగ్ ఇవ్వడం ఇలాంటివన్నీ మా హిస్టరీలో అయితే ఎప్పుడు జరగలేదు. సో, అనుకోకుండా మేమిద్దరం అయితే మ్యాచింగ్ వేసుకొనొచ్చినాం ఈరోజు. సో, అదే చెప్పుకొని నవ్వుకుంటున్నాము. ఇద్దరు చూడండి ఒకే కలర్‌గా వేసుకొనొచ్చినాం వైట్ అండ్ వైట్. సో, అదే చెప్పుకొని బాగా నవ్వుతా ఉన్నాం మ్యాచింగ్ అని. మా ఫ్రెండ్ అయితే వీడియోలో చెప్పు అంటాంది. సో, ఇంకా జడ అయితే విరబూసుకోకూడదు మా కాలేజ్‌లో. సో, అల్లుకోవాలి. సో, అల్లుకున్న తర్వాత ఇక్కడ బెంచెస్ అన్నీ ఎలా అయిపోయిందో చూడండి. నా కాళ్ళైతే బావున్నాయి కదా! మెహందీతో. సో, ఇంకా నెక్స్ట్ మా ఫ్రెండ్ అయితే క్లీన్ చేసేసి పూజ అయితే చేస్తా ఉంది. రోజు మేమైతే పూజ చేస్తాం. సో, మా ఫ్రెండ్ అయితే ఇక్కడ పూజ చేస్తా ఉంది. తర్వాత అయితే సిస్టమ్‌లో ఇంటర్వ్యూకైతే అటెండ్ అవుతాను. ఇక్కడ వాయిస్ మైక్రోఫోన్ అయితే లేదు గైస్. అందుకు అది ఆడుకుంటాను. మా జూనియర్ అమ్మాయి అయితే ముగ్గులు వేసిందంట సంక్రాంతికి. ఆ ముగ్గులైతే చూపిస్తది. చూడండి ఓడియమ్మ బంటి, రక్త పింజరు ఇలాంటి ముగ్గులు వేసింది. ఇదే కదా ట్రెండ్‌గా ఉంది ఇప్పుడు. సో, ఆ ముగ్గులైతే వేసిందంట. సో, అది చూపిస్తాంది. ఇంకా తర్వాత లంచ్ టైమ్ అయితే అయిపోయింది. సో, లంచ్ టైమ్‌లో ఇంకా లంచ్ తినాలి కదా! అదే ఫుడ్ ముఖ్యం కదా! సో, దానికోసం అయితే వెళ్తున్నాము. సో, ఫుడ్ తినడానికైతే వెళ్తున్నాము. మా ఫ్రెండ్ అయితే క్యారీ అయితే తెచ్చింది. నేను కూడా క్యారియర్. సో, బయట ఫుడ్ అయితే ఈరోజు లేదు. ఇంకా వెళ్లి కూర్చొని లంచ్ తింటామని వెళ్ళాము. ఇక్కడ ఈ రూమ్ అయితే ఖాళీగా ఉంటుంది. సో, అందుకే మేము రోజు ఇక్కడే తింటాము. సో, ఇంకా లంచ్ ఓపెన్ చేయాలని క్యారీస్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మా మమ్మీ అయితే అన్నం విత్ ఇంకా ఆకుకూర ఫ్రై అయితే చేసినారు. నేను మా ఫ్రెండ్ ఇక్కడ ఏం కుస్తీలు పడుతున్నామంటే ఒకేసారి బ్యాక్ ఫ్రంట్ కెమెరా ఎలా తీయాలో తెలియక అదైతే కుస్తీలు పడుతున్నాం. కానీ అసలకి రాలేదు. సో, ఇంకా క్యారీ ఓపెన్ చేసి తింటామని చెప్పి క్యారీ అయితే ఓపెన్ చేసాము. మా ఫ్రెండ్‌కి అప్పుడే ఫోన్ వచ్చింది. కొరియర్ వచ్చింది అని. ఇంకా ఆ అమ్మాయి టెన్షన్‌లో ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీకి, డ్యాడీకి ఫోను చేసుకుంటా బిజీగా అయిపోయింది. ఇంకా మనకైతే ఆకలి విపరీతంగా వేస్తా ఉంది. సో, అందుకు నేనైతే ఓపెన్ చేసి నేనైతే స్టార్ట్ చేసినాను తినడం. ఇంకా అందులోపే తను గూడా వచ్చింది. తినే ధ్యాసలో అయితే మా ఫ్రెండ్ ఏం తెచ్చిందో చూపియలేదు గైస్. అంత ఆకలిగా ఉంది. సో, అయితే మేమైతే తినేసిన తర్వాత కాసేపయితే కూర్చొని చిట్ చాట్ అయితే చేద్దాము ఈరోజు. సో, ఆన్‌లైన్‌లో షాపింగ్ అయితే చూసాను. ఒకేలాగా డ్రెసెస్ ఏమైనా చూద్దామా అని. కానీ ఏ డ్రెస్ నచ్చలేదు. తర్వాత మా ఫ్రెండ్ అయితే సీరియస్‌గా చదివేస్తాంది ఇక్కడ. చాట్‌జిపిటిలో సెర్చ్ చేసి మరి ఆన్సర్స్ రాస్తాంది. సో, ఇంటికి రాగానే ఒక కొరియర్ అయితే వచ్చింది. ఏమో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తర్వాత అయితే ఫేస్ వాష్ చేసుకొని ఇంకా మన డైలీ రొటీన్‌లో ఒక భాగం ఉంది. సో, దానికైతే రెడీ అయిపోవాలి. సో, నీట్‌గా అయితే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేటప్పుడైతే సమోసా అయితే తెచ్చినాను గైస్. సో, అదైతే తినేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఉండాలి కదా! సో, సమోసా అయితే తినేసిన తర్వాత మా అవ్వకైతే ఇంకా నెక్స్ట్ టీ పెట్టాలి. సో, టీ పెట్టి ఇచ్చేసిన తర్వాత ఇదే డైలీ రొటీన్. ఇంకా ట్యూషన్‌కో పిల్లలొస్తున్నారు. సో, వాళ్ళతోని టైమ్ పాస్ అయిపోతది. ఇంకా నైట్ 10:00 వరకు ఇదే పని మనకు. సో, ఇంతవరకు మన వీడియో చూసినారు కదా! మా వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ వీడియోకి ఫస్ట్ కామెంట్ వచ్చిన వాళ్ళకి నేను వాయిస్ ఓవర్‌తో అయితే రిప్లై ఇస్తాను. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు.